దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. సామెతలు 8వ అధ్యాయం 35వ వచనంలో రాయబడి ఉంది, నన్ను కనుగొను వాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును అని రాయబడి ఉంది. అంటే ఈ వాక్యంను ధ్యానిస్తున్నప్పుడు నేను ఆలోచించాను, ఇది ఎలా మాట్లాడాలి అని చెప్పి. ఇక రాయబడి ఉంది, నన్ను కనుగొనువాడు జీవంను కనుగొనును. అంటే అర్థం ఏమిటి? నన్ను కనుగొన్నవాడు అంటే ఒకవేళ సామెతల్లో మనం చూస్తున్నాం కాబట్టి పాత నిబంధనలో ఉంది. ఒకవేళ కొత్త నిబంధనలో అని మనం ఆలోచిస్తే దేవుణ్ణి కనుగొనువాడు అంటే పాత నిబంధనలో యెహోవా అయిన దేవుణ్ణి వారు ఆరాధించారు. కానీ కొత్త నిబంధనలో మనం చూస్తున్నాము, యేసు ప్రభు మన మధ్య సంచరించి ఆయన ఉపదేశము ద్వారా అనేక రీతిగా ఆయన మాట్లాడి ఉన్నారు. అది మాత్రం కాకుండా పత్రిక భాగంలో పౌలు ద్వారా దేవుడు అనేక రీతిగా మాట్లాడి ఉన్నారు. అంటే ఇక్కడ రాయబడి ఉంది పౌలు గురించి కాదు, కానీ నన్ను కనుగొనువాడు అంటే దేవుని కనుగొనువాడు. మీరు ఎలా దేవుని కనుగొన్నారు? దేవుని వాక్యము నుండి మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయనను మనం కనుగొనుచున్నాము, ఆయనను కనిపెడుతున్నాము, ఆయనను వెతుకుచున్నాము, ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము. యేసు నామమే మనకు ఆరాధించడానికి ఇవ్వబడిన నామము యేసు నామం. అంటే ఈ యేసు నామమును మనం ఎరిగి ఆయన మాటలను మనం విని శ్రద్ధగా గ్రహించి మన అన్ని ఉపదేశములను జాగ్రత్తగా మనము చదివి దానిని ఏది మన జీవితంలో కరెక్ట్ అని మనకు అనిపిస్తుందో అది మనము పాటించినట్లయితే, మన కనుగొన్నట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా కటాక్షము వానికి కలుగును. అంటే అర్థం ఏమిటంటే దేవుని దయను మనము పొందుతాం. అంటే తమ్ముడు బైబిల్లో ఉంది, కర్తృడెత్తల్ దయవై పెరువాన్ అంటే దేవుని యొద్ద మనం దయని మనము పొందుకుంటామంట. దేవుని కటాక్షమును మనం పొందుకుంటాము అని రాయబడి ఉంది. ఆ కటాక్షము, ఆ యొక్క దయ మన జీవితంలో రావాలంటే ఫస్ట్ అంటే దేవుణ్ణి కనుగొన్నవారు దేవుని దయను కూడా పొందుకుంటున్నారు. అంటే దేవుణ్ణి మనము దయాని మనం చెప్పవచ్చు, కృపని మనం చెప్పవచ్చు, కనికరమునని మనం చెప్పవచ్చు. ఈ రీతిగా మనం దేవుని కనికరమును, ఆయన కటాక్షమును, ఆయన దయను మనం పొందవచ్చు అని మనం చెప్పవచ్చు. ఆ రీతిగా మనము దేవుణ్ణి కనుగొనడం ఎలా? హౌ కెన్ యూ ఫైండ్ గాడ్? ఎలా కనుగొంటామండి? ప్రార్థనలో కనుక్కోవచ్చు, బైబిల్ చదవడంలో, ప్రసంగాలు వినడంలో. అనేక ప్రసంగాలు ఉన్నాయండి ఈ రోజుల్లో. మీరు ఏది వింటారో అది మీ ఇష్టం. ఇప్పుడు నా మెసేజ్ మీరు వింటున్నారు, చూస్తున్నవారు. అంటే నేనేమంటున్నానంటే, మీకు కరెక్ట్గా బైబిల్ ప్రకారంగా ఎవరు బోధిస్తున్నారని మీకు తెలుస్తుందో అది వినండి. ఈ రోజుల్లో చాలా చెత్త మాటలు మనం వింటున్నాము అని నేను వినట్లేదు. నేను ఎవరిది పోయి చూడను నేను, కానీ వింటున్నాను. వీరు అలా మాట్లాడుతున్నారు, వారు అలా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు పిల్లలు చెప్తారు, కొన్నిసార్లు జడ్సన్ గారు చెప్తారు. నేను ఏ జోలికి నేను పోను, ఎవరి జోలికి పోను. బైబిల్ చదువుతాను, చక్కగా ధ్యానిస్తాను, చాలా వర్షిప్ చేస్తాను, ఆరాధిస్తాను, దేవుని మాటలను నేను ధ్యానిస్తాను. ఆ రీతిగా ముందుకు సాగుతాను. నేనేమంటున్నాను, మిమ్మల్ని ఎవరిది వినొద్దని నేను చెప్పట్లేదు. మంచి ప్రసంగాలు వినండి, నాది మాత్రం కాదు. ఇంకా మిగిలిన వారు చాలామంది మంచి ప్రసంగాలు మాట్లాడేవారు ఉన్నారు, బైబిల్ ఆధారంగా మాట్లాడేవారు ఉన్నారు. అవన్నీ వినండి. మీ ఆత్మకు మీరు సంతోషము, సమాధానము కలిగేటట్టు మీరు ఆత్మలో ఎదగండి, మీరు పరిశుద్ధతలో ఎదగండి, మీరు వాక్యంలో ఎదగండి, బలపడండి. మీ ఆత్మలో మీరు బలపడాలి. ఆ రీతిగా మీరు ఎదగడానికి, మీ జీవమును కనుగొనడానికి, మీరు మీ కటాక్షము మీరు పొందడానికి మీరు ప్రయత్నించండి. ఆ రీతిగా మీరు చేసినప్పుడు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సరి అయిన మార్గంలో ఆయన నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, నీ కటాక్షము పొందుకోవడానికి, ప్రభువా మీ జీవంను కనుగొనడానికి, ప్రభువా నీ బిడ్డలకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మిమ్మల్ని ప్రభువా ఎరిగిన వారు తండ్రి, మిమ్ము కనుగొన్నవారు
వారు నీ జీవంని కనుగొన్నారని చెప్పి మేము వాక్యంలో చూస్తున్నాం. ఆ రీతిగానే ప్రభువా నిన్ను కనుగొనిన వారు ప్రభువా వారి జీవితంలో ప్రభువా మీ కటాక్షము పొందినట్లు కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నేను చెప్పి కాదు ప్రభువా, నా రికమెండేషన్ మీకు అవసరం లేదు, కానీ నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇద్దరు ఏక మనస్సు కలిగి ప్రార్థించినప్పుడు అది పరలోకమందు జరుగును అని నీ మాట ప్రకారం నాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్న ఒక్కొక్కరు జీవితంలో కూడా మేళ్ళతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.